సంగారెడ్డి జిల్లా ఐబీ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన అమిత షా రాజీనామా చేయాలని జగ్గారెడ్డి డిమాండ్. గత 3 రోజుల కిందట 4 రోజుల కిందట పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా హోమ్ మినిస్టర్ స్పీకరు ఎంపీల సాక్షిగా పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా వారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇది తప్పుగా మాట్లాడినావు బిఆర్ అంబేద్కర్ గారి గురించి వారు గలం విప్పినప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు పార్లమెంట్ నడుస్తున్నది. ఈరోజు దేశంలో ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటి ప్రధానిగా అయినప్పుడు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో సమస్త కులాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఆదివాసీలు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ సమస్త కులాలలో వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవించడము వాళ్ళ హక్కులను చెప్పుకునే విధానము వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే యొక్క పరిస్థితులు ఈ దేశంలో ఉండే విధంగా ఒక రాజ్యాంగాన్ని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ గారు ప్రధానమంత్రిగా వీరు లా మినిస్టర్గా అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది. బడుగు బలహీన వర్గాల మహానుభావుడు నాయకుడు ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. అదే ఆ రాజ్యాంగమే అన్ని రాజకీయ పార్టీలు కానీ దేశంలో అన్ని ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇలాంటి యొక్క మహానుభావుడు అంబేద్కర్ గారిని మరి అంటే అంబేద్కర్ రాజ్యాంగం అంటే అదొక కవచం లాంటిది, దేశ ప్రజలకు అది ఒక కవచం. అంబేద్కర్ రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక కవచం. ఈ విషయాన్ని ఇంత ప్రజలంతా స్వేచ్ఛగా ఉంది. అలాంటి మహానుభావుడిని కించపరిచే విధంగా అవమానించే విధంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంబేద్కర్ గారు చేయడం, అట్లాగే దానిని ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం. ఒక హోమ్ మినిస్టర్ను అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఇంతకంటే కంటే దుర్మార్గమైన ఇంకేమైనా ఉంటుందని. అందుకే రాహుల్ గాంధీ గారు తక్షణమే ఆయన వెంటనే మీరు తప్పు మాట్లాడిరు, ఈ దేశ ప్రజల యొక్క కవచం లాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు, దేశంలో అన్ని సమస్త కులాలు సమస్త మతాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు, అలాంటి మహానుభావుడిని కించపరిచే విధంగా మీరు మాట్లాడిన దాన్ని బేషరతుగా దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగానే మీరు దేశ ప్రజలకు రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్లో మరి క్షమాపణ చెప్పేంత వదిలిపెట్టేది లేదని రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. ఈ సందర్భంలో మరి 2వ రోజు పార్లమెంట్కి రాహుల్ క్షమాపణ చెప్పాలని వాళ్ళే అని రాహుల్ గాంధీ రాజ్యాంగ నేత అంబేద్కర్ గారు రాజ్యాంగ నేత అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగంతో దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా వారి యొక్క రాజ్యాంగం దేశ ప్రజలకు కవచం రాజ్యాంగం. ఇలాంటి మహానుభావుడిని అవమానపరిచింది ఇదేదో రాజ్యాంగం మీద బీజేపీ దేశంగా పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా దేశ మొత్తంలో
ఫీలింగ్ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ అంటే బీజేపీ ఎంపీలు కూడా కొంత మేకాదు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మాట్లాడితే మీరు మాట్లాడారు. కొంత సమాధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచిన బలమై భావితరాల బతుకులు వాసుల కొరకై అనసబడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన మెచ్చే జనగుండె నినాదము అందరమొకటై గెలవాలి సమాజము ఒక యుద్ధ నినాదము దాని కోసం గెలవాలి సమాజము ఒక యుద్ధ నినాదము దాని కోసం దేశంలో ఉన్న మరి ఎస్సీలు ఎస్టీలు ఆదివాసులు బీసీలు మైనార్టీలు సమస్త కులాలు సమస్త మతాలు ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకునే యొక్క చట్టం ఉండాలి అని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినారు. ఆ యొక్క రాజ్యాంగం ఈ 76-77 పార్లమెంట్ లో రాకుండా అడ్డు తగిలింది. అందుకే ఈ రోజు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను మనమందరము ఈ రోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు మనం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క డిమాండ్ అంబేద్కర్ రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలి అమిత్ షా మోడీ గారు అని వారి నాయకత్వం మీద మనకు ర్యాలీ జరిగింది. ఇది పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ ఇక్కడ ఇక్కడి వరకు మనం అందరూ ర్యాలీకి వచ్చినాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఆగిపోదు. రాహుల్ గాంధీ గారు కోరినట్టు రాజ్యాంగం యొక్క అంబేద్కర్ అమిత్ షా క్షమాపణ చెప్పేంత వరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సంగారెడ్డి నియోజకవర్గంలో మనమందరం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశంలో స్వతంత్రంగా మానవుడు జీవిస్తున్నాడంటే అది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగనేత బిఆర్ అంబేద్కర్, మన రాజ్యాంగనేత బిఆర్ అంబేద్కర్
మన రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్, రాహుల్ గాంధీ, మన రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్, మన